ఇంక 2 ఫోటోలు తీసి ఆపేస్తానులే. వాడి పాల డబ్బా తీసి. సరే. పెద్దమ్మ నీ ఫోటోలు తీస్తుంది నాన్న. అక్క తీయక్క. అయిపోయిందా? వాడు ఏడుస్తున్నాడు అక్క. అయిపోయింది. వదినా ఫొటోస్ తీసావా? తీసాను, ఇదిగో. చాలా థ్యాంక్స్ వదినా. థ్యాంక్స్ తర్వాత. నువ్వు ముందు అర్జెంటుగా వెళ్ళు, అది చూస్తుంది. వెళ్ళు. అలాగే వదినా. ఇదేంటి అక్కేంటి లోపలికి బయటికి అలా తిరుగుతుంది? బయట ఎవరితోనో మాట్లాడుతున్నట్టుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం సార్ ఈ సరుకులు మీ ఇంట్లో ఇమ్మని చెప్పారు. అక్క ఎవరితోనో మాట్లాడింది? కిరాణా షాప్ అతను సరుకులు ఇచ్చి వెళ్ళాడే. ఏడతను? వెళ్ళిపోయాడు. అక్క నిజం చెప్పు, ఈ సరుకుల సంగతి అటుంచు. ఇంతకు ముందు ఒకసారి నువ్వు బయటకు వచ్చావు, అప్పుడు మాటలు వినపడ్డాయి. ఎవరితో మాట్లాడావు? ఏంటే ఎవరితో అని అంత పర్టికులర్గా అడుగుతున్నావు? వాళ్ళెవరన్నా వచ్చారేమో, చాటుమాటుగా ఎలా నన్ను ఆ ఇంటికి పంపాలా అని ప్లాన్ వేసుకున్నారేమోనని. పిచ్చి పిచ్చిగా మాట్లాడికి స్వర్ణ. నన్ను పిచ్చిదాన్ని చేసే ప్రయత్నాలు మాత్రం చెయ్యొద్దక్క. ఏంటే చివరికి నన్ను కూడా అనుమానిస్తున్నావా? మీరంతా వాళ్లనే సమర్థిస్తున్నారుగా, అనుమానించడంలో తప్పులేదు. ఎవరు ఎవరిని సమర్థించినా తమరి నిర్ణయం అయితే మార్చుకోవడం లేదుగా. తెలిసి ఎందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు? నచ్చి చెప్పాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అమ్మా నాన్నల బాధ చూడలేక. నా బాధ ఎవరికి పట్టదన్నమాట. సరే కానివ్వండి, మీ ప్రయత్నాలు మీరు చేయండి, నా ప్రయత్నం నేను చేస్తాను. నీ స్వార్థం కోసం, కాపురం కోసం వాళ్లకు నా విషయంలో సాయం చేయాలని చూస్తే బాగుండదు. సమయానికి సరుకులు రక్షించాయి. ఇది నన్ను అనుమానించడం మొదలుపెట్టింది. రోజు రోజుకి మొండితనం పెరిగిపోతుందే గాని తగ్గడం లేదు. ఎలా? అమ్మా ఏంట్రా? నీకు నీ మనవాణ్ణి చూడాలని ఉంది కదూ? అవునరా, వాడి మీదే ప్రాణం పీకుతుంది. నువ్వు ఇందాక అన్నప్పుడే నీకు ఎలాగైనా వాడిని చూపించాలని నిర్ణయించుకున్నాను. చూపిస్తాను, చూస్తావా? అక్కడికి మీ గ్రానికి తెలియకుండా ఎలా వెళ్తావురా? మనం వెళ్లాల్సిన పనిలేదు. వాణ్ణి నేను నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఏంటి వాణ్ణి తీసుకొచ్చావా? కంగారు పడకు, వాడి ఫోటో తీసుకొచ్చాను. నిజంగానా? ఇదిగో చూడు. ఎంత బాగున్నాడ్రా నా బుజ్జికొండ. అచ్చు నీలాగే ఉన్నాడ్రా. ఎంత ముద్దొస్తున్నాడో. ఒళ్ళో పెట్టుకుని ఆడిస్తూ మురిపంగా ముద్దాడాల్సిన మనం ఇలా ఫోటోలు చూస్తూ మురిసిపోవాల్సి వస్తుందిరా. నలుగు పెట్టి లాలపోసి జోలపాడాల్సిందాన్ని తలుచుకుని బాధపడాల్సి వస్తుంది. నా అచ్చట ముచ్చట ఆ భగవంతుడు ఎప్పుడు తీరుస్తాడు? ఈ నాన్నమ్మ దగ్గరికి ఎప్పుడు వస్తావురా కన్నా? ఏం చేస్తున్నారే? ఏం లేదత్తయ్య, ఊరికే కూర్చున్నావు. ఏమిటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? నాలో నేనేం మాట్లాడుకోవట్లేదు అత్తయ్య గారు, వీడితో మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుకుంటున్నారా? ఏం లేదు గ్రాని. వీడు నీకు ధైర్యం నూరిపోస్తున్నాడా? వాడికి నువ్వు ధైర్యం నూరిపోస్తున్నావా? ఒకరికొకరు.
తప్పదు కదా అత్తయ్య. అంత భయపడాల్సిన పనేం లేదు. నా మీద నమ్మకం లేదన్నమాట. నమ్మకం లెక్క కాదు గ్రాని, కానీ నేనేమిటో, నా ఆలోచనకు అర్థమేమిటో 2 రోజుల్లో తెలిసి వస్తుంది. వెళ్ళండి. నన్ను చూసి ఎందుకు ఇది ఫోన్ దాచింది? అరే, నువ్వున్నావేమిట్రా ఇందులో? ఆ? మీ నాన్న తీసుకొచ్చాడా నిన్ను? వాడి ప్రాణమంతా నీ మీదే ఉందిరా. అరే కన్నా, మీ అమ్మ బుద్ధి మార్చరా. నా బంగారు కొండ. ఏమిటోరా, మీ అమ్మది పిచ్చితనమో మొండితనమో నాకు అర్థం కావటలేదు. మా అందరినీ కాదని నిన్ను మాకు దూరం చేస్తుందా కన్నా? పంతానికి ఆగాల్సి వస్తుంది, కానీ నా ప్రాణమంతా నీ మీదే ఉందిరా. ఎప్పుడెప్పుడు ఆడుకుందామని నా మనసంతా ఆరాటపడుతుంది. నీ బోసి నువ్వులు చూసి మురిసిపోవాలని నా మనసు ఆరాటపడిపోతుందిరా. అది ఒక్క మెట్టు దిగితే నేను నీకోసం 100 మెట్లు దిగుతాను రా కన్నా. అబ్బా, ఎంత ముద్దొస్తున్నావు రా కన్నా. కన్నా, నీకన్నీ నా పోలికలేరా. తొందరగా వచ్చేరా కన్నా. మీ అమ్మ మూతి మిత్తాన్ని పద, ముత్తమ్మ దగ్గరికి పోదాం పద అని తీసుకురారా. బుద్ధి తక్కువదిరా. ఎప్పుడెప్పుడవో తవ్వుకొని దాని కాపురంలో అదే నిప్పులు పోసుకుంటుంది. ఎవరొచ్చారు? ఎవరొచ్చారు? ఎవరు రాలేదే? ఏవో మాటలు వినిపించినాయే. ఏ ఛాసలో ఉన్నారో? పరధ్యాన మనుషులు కదా. అత్తయ్య గారి మనసులో వాడి మీద చాలా ప్రేమ ఉంది. సాకేత్ ఫోన్లో ఉంది. నువ్వా బుజ్జి కన్నా? ఏంట్రో, నిన్నెవరో ఫోటో తీసుకొచ్చారే, మీ నాన్న? రేయ్, అచ్చం జడ్జి జగన్నాథం లాగా ఉన్నావురా. మీ ముత్తవ్వ నువ్వు మున్సిపల్ కోర్టు జడ్జివి, బుర్ర తొక్కువాడివి అందరా. రేయ్, నువ్వు సుప్రీంకోర్టు జడ్జివి కావాలరా. నేను నీకు తర్ఫీదు ఇస్తానురా. రేయ్, మీ ముత్తవ్వ మాట వినకు, మీ నాలాగనే తయారవుతావు, సరేనా? మొత్తానికి ఇలా కనిపించి మోజు తీర్చావురా. నీకోసం అందరం ఎదురు చూస్తున్నావురా. రే, త్వరగా వచ్చేయరా. నా కాలక్షేపం అంతా నీతోనేరా. గుర్రమాట, ఏనుగాట అన్నీ ఆడిస్తారా. రే, నీకోసం నేను మీసాలు పెంచుతానురా. అవి నీ చేతికిచ్చి కళ్ళెంలా అందించి వీపు మీద ఎక్కించుకుని గుర్రపు స్వారీ చేయిస్తాడ్రా. రారా వరాల మూట. రే సాకేత్, సాకేత్. ఏంటి తాతయ్య? రేయ్, ఇంత మనసులో మనసు లేకుండా ఉండే బదులు మీ గ్రానికి చెప్పి నీ భార్యని కాపురానికి తెచ్చుకోవచ్చు కదా. ఏమైంది ఇప్పుడు? నా మనసులో మనసు లేదని ఎందుకు అంటున్నారు? రేయ్, సెల్ ఫోన్ వదిలేసి నీ దారుణంలో ఉన్నావంటే అర్థం అదే కదరా. ఇదిగో ఫోను. థ్యాంక్స్ తాతయ్య. ఎక్కడుందా అని వెతుక్కుంటున్నాను. థ్యాంక్స్ నేను నీకు చెప్పాలరా. నాకు దేనికి? నా మునిమనవాడి ఫోటో తీసుకొచ్చినందుకు. వాణ్ణి
ఇక్కడే ఉండి చూసే భాగ్యం కలిగించినందుకు. రేయ్, ఎందుకురా? మనసు అక్కడ, మనిషి ఇక్కడ. ఏం చేయను తాతయ్య, ఎంత తగ్గి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా తను రానంటోంది. నువ్వు చెప్పినట్టే నడుచుకున్నాను, అయినా లాభం లేకుండా పోయింది. అంతేరా, కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందడం చాలా కష్టం. తను ఎందుకు అర్థం చేసుకోవటం లేదో నాకు అర్థం కావటం లేదు. అసలే పరిస్థితి అదోలా ఉంటే ఇప్పుడు ఇది కండిషన్స్ పెట్టింది. అంతా కాలం చేతిలో, ఆ భగవంతుడి నిర్ణయం మీద ఆధారపడి ఉంది. నువ్వు నిరాశపడకురా, దేవుడే మేలు చేస్తాడు. వెళ్ళు వెళ్ళు. అత్తయ్య గారేమో. అత్తయ్య గారు. అమ్మ సీత, చాలా సాయం చేసావమ్మా. మనవణ్ణి చూడాలి చూడాలి అన్న నా కోరిక తీర్చావు. అందరూ వాడి ఫోటో చూసి చాలా ఆనందపడ్డారు. ఇంత సంతోషం మాకు అందించినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను తల్లి. నీ రుణం తీర్చుకోలేనిది. థ్యాంక్స్ అమ్మా. అయ్యో అత్తయ్య గారు, అంతంత మాటలు ఎందుకు అత్తయ్య గారు? మన మధ్య రుణాలు థ్యాంక్స్లు ఎందుకు? ఈ రుణాన్ని మీరు తీర్చుకోవచ్చు. ఏంటమ్మా నువ్వు అనేది? అవును, మీరు నాకు ఒక సహాయం చేస్తే ఈ రుణం తీరిపోయినట్టే. అంటే? మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, కాస్త కోఆపరేట్ చేయండి. తప్పకుండా చేస్తానమ్మా. ఏది ఏవైనా అందరూ కలిసి ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక. చెప్పమ్మా. రేపు రఘురాం పుట్టినరోజు అత్తయ్య. గతంలో వాళ్ళ అమ్మగారి దగ్గరుండి చేసుకునేవారు. ఇప్పుడు ఆవిడ లేరు, కానీ తన వాళ్ళంతా ఉన్నారు. తనిప్పుడున్న పరిస్థితుల్లో పుట్టినరోజు జరుపుకోవడానికి ఇష్టపడ్డు. మీరే తల్లిగా తన బాధ్యత తీసుకుని తన పుట్టినరోజు జరిగేలా చూడండి. నాకు ఈ సహాయం చేయరా? తను విచారంగా ఉంటే నేను తట్టుకోలేను. ఇదేనమ్మా భార్యాభర్తల అనుబంధం అంటే. ప్రేమంటే ఇలా ఉండాలి. అనురాగాలు, ఆప్యాయతలు అంటే ఇలా ఉండాలి. మీ ఇద్దరూ ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు. ఒకరి కోసం ఒకరు బతకడం అంటే ఇదే. అత్తయ్య గారు చేస్తారుగా? అలాగే ఉంటాను అత్తయ్య గారు. భగవంతుడా, నువ్వు పైలోకంలో ఉంటావని అందరి విశ్వాసం. అందుకే దేవుడు అంటూ అందరూ ఆకాశం వంక చూస్తారు. పగలు కనిపించే సూర్యుడిని, రాత్రి కనిపించే చంద్రుడిని దేవుళ్ళుగానే భావిస్తుంటారు. పగలు, రాత్రి, చీకటి, వెలుగులు అవే జీవితంలో కష్టసుఖాలని అనుకుంటాము. ఇప్పుడు నా కష్టాన్ని కష్టంగా భావించడం లేదు. నా చెల్లెలి జీవితం బాగుండాలని. రఘురాం నన్ను పైకి అలా అన్నా తన మనసు నిండా నేనే ఉన్నానని నాకు తెలుసు. రేపు నా భర్త పుట్టినరోజు. తనని మెండుగా దీవించు. తన కోరిక ప్రకారం త్వరలో సాకేత్ కాపురం కుదుట పడేలా చూడు. జీవితకాలం మా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా కాపాడు. అందరూ ఉన్నా సీతలేని వెళితే తను లేకుండా జరుపుకునే వేడుకే కాదు. అందుకే ఈ విషయం నా మనసులోనే దాచుకుంటున్నాను. ఏంటో మా మధ్య ఏ తేడాలు రాకున్నా మేం విడివిడిగా ఉండాల్సి వచ్చింది. మేము దూరంగా ఉన్నా మా మనసులు దగ్గరగానే ఉన్నాయి. వారిని నన్ను దీవించు తండ్రి. ఆకాశవాణి శ్రోతలకు స్వాగతం.
బర్త్డే విషెస్ కార్యక్రమంలో ఓ అజ్ఞాత ప్రేయసి పిఠాపురం రఘురామ్ గారికి ప్రేమతో ఈ సాంగ్ డెడికేట్ చేస్తోంది. వైశాఖ వెన్నెల వయ్యారి వెన్నెల ప్రేమంటే ప్రియా ఒక కళని వలపంతా మత్తెక్కించే కళ. ఇది ఖచ్చితంగా సీత నా కోసం ప్లే చేయించిన పాటే. ఎలా మొదలైంది మా ప్రేమ, ఎలా ప్రయాణం చేశాం, ఇప్పుడు ఇలా తనని రావద్దన్నది నేనేనా? రఘురామ్, చాలా తప్పు చేస్తున్నావురా. అనవసరంగా సీతను చాలా బాధ పెడుతున్నావురా. అప్పుడే ఆ మంగమ్మ గారు పెట్టిన 3 రోజుల గడువులో ఒక రోజు అయిపోయింది. ఇంకా 2 రోజులు మిగిలిన్నాయి. ఈ 2 రోజుల్లో ఆ 15 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? ఎవరిస్తారు? ఎలా ఈ గండం నుంచి బయటపడాలి? ఏం చేయాలో, ఎవరి కాళ్ళు పట్టుకోవాలో అర్థం కావట్లేదు. అంత డబ్బు ఈ టైంలో ఇవ్వగలిగే వాళ్ళు ఎవరూ కనిపించడం లేదే. ఏంటి, అక్క బీరువాలో నుంచి బట్టలు తీసి సర్దుతుంది? అక్క, ఏం నువ్వు చేస్తున్న పని? నేనేం చేస్తున్నానే, బట్టలు సర్దుతున్నాను. ఎవరి బట్టలు? అందరి బట్టలు సర్దుతున్నాను. నా బట్టలు మాత్రమే సూట్ కేసులో పెడుతూ అందరి బట్టలు సర్దుతున్నానంటున్నావేంటి? బీరువాలో ఒక్కొక్కరిలోని బట్టలన్నీ తీసి కలర ఉండలు వేసి మళ్ళీ బట్టలన్నీ అందులో పెడుతున్నాను. బట్టలన్నీ బయటికి తీసాక విడిగా ఎందుకని ఈ సూట్ కేసులో సర్దుతున్నాను. ఈ అరలోని బట్టలున్నాయి, అవి తీసి కలర ఉండలు వేశాను. అబద్ధం. నా బట్టలు మాత్రమే తీసి సూట్ కేసులో పెట్టి నన్ను పంపించాలని చూస్తున్నావు. ఏంటే ఇది? ప్రతిదాన్ని ఇలా తప్పుగా చూస్తున్నావు. నిన్న తెచ్చిన సరుకుల్లో కలరా ఉండలున్నాయి. బొద్దింకలు పోవడానికి అవి బీరువాలో వేశాను. కావాలంటే చూడు. నన్ను బొద్దింకలా పంపాలనుకుంటూ కలరా ఉండలని కబుర్లు చెప్తున్నావా? ఏయ్, నీకేమైనా పిచ్చా? స్వర్ణ, బీరువా నిండా పురుగులు చేరాయి, కలరా ఉండలు పట్టుకురండి అని మీ అమ్మ చెబితే పట్టుకొచ్చింది నేనేనమ్మా. అక్క ఏదంటే అది కరెక్ట్ అనటం మీ అందరికీ అలవాటైంది. అవునే, అది కరెక్ట్ గా అంటుంది, కరెక్ట్ గా నడుచుకుంటుంది కాబట్టే కరెక్ట్ అంటాం. అంటే నేనే తప్పుగా నడిచేదాన్నా? అది వేరే చెప్పాలా? నీ చేష్టలు చెప్తూనే ఉన్నాయి కదా. అమ్మా, ఆహా, చాలా బాగుంది. ఒక్కళ్ళు అరవటం, మరొక్కళ్ళు వారించి నన్ను సమర్థించినట్టు నటించటం. బాగానే డ్రామాలు ఆడుతున్నారు. నీ ముందు డ్రామాలాడాల్సిన కర్మ మాకేం పట్టిందమ్మా? లేకపోతే ఏంటి? మీరు నన్ను పంపించేయాలని డిసైడ్ అయిపోబట్టే కదా అక్కిలా నా బట్టలు సూట్ కేసులో సర్దుతుంది. ఎందుకే మా మీద అపనమ్మకానికి వచ్చావు? బీరువాలో కలరా ఉండలు వేస్తున్నానని చెప్పినా మళ్ళీ అదే మాట అంటావేంటి? నిన్ను పంపించే నిర్ణయం తీసుకునుంటే నా బట్టలు కూడా సర్దుకోవాలి కదా. ఆల్రెడీ సర్ది పెట్టుకునే ఉంటా. నా ఎదురుగా పెడితే నేను కనిపెట్టేస్తానని దాచుంటావు. దుర్మార్గంగా మాట్లాడుకు స్వర్ణ. అంతేలే, నా ఆలోచనల్ని అర్థం చేసుకొని వాళ్లకు నేను దుర్మార్గురాల్లాగానే కనిపిస్తాను. నావి తప్పుడు మాటల్లాగానే వినపడతాయి. ఏమన్నా అనుకోవే, మేమైతే నీలా ఏమీ అనుకోవడం లేదు. చెప్పానుగా, ఇందాక చెప్పానుగా, ఒకళ్ళు అనటం మరొకళ్ళు ఆగమనటం. ఒకరి తర్వాత ఒకరని బాగానే వంతులేసుకున్నారు. వంతులేసుకోవడం ఏంటమ్మా? చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు. ఇందులో విచిత్రమే ఉంది నాన్న. అక్క అనటం అమ్మ వారించటం, అమ్మ అనటం అక్క వారించటం, అటు ఇటు అనటానికి వారించడానికి మీరు. తలో మాట అంటే సిగ్గు చచ్చి అదే అత్తారింటికి వెళ్తుందనేగా మీ ప్లాను.